ఆన్ చేసావా? చాలా ప్రశాంతంగా మనం ఉండాలి. ముందు పిల్లలు అన్నాక ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. వాళ్ళు కొట్టుకోవటం, అరుచుకోవటం ఇవన్నీ కామన్. మనం కూడా సహనాన్ని కోల్పోతే ఎలా చెప్పండి కదా, అర్థమైందా? అందుకని పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రశాంతంగా ఉంటే మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అర్థమైందా? ఆన్ చేసావా? ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే గోల చేయకుండా ఉండరు. వాళ్ళు గొడవ చేస్తూనే ఉంటారు. అలాగని మనం పెద్దవాళ్ళమై ఉండి మనం ప్రశాంతంగా ఉండాలి కదా. మనం చాలా ప్రశాంతంగా ఉండి మనం పేషెన్స్ చూపిస్తేనే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఎక్కడైనా ఇంతే, పిల్లలు అనేవాళ్ళు పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. ఈ మాట ఇప్పుడు 3వ సారి చెప్పాను కదా. ఏం చేయను, నా చుట్టూ ఈ గోల తాపట్లేదు. ఆపుతారా లేదా? ఒక 2 మినిట్స్ సైలెంట్గా ఉండండి. ఏయ్, ఇందాక తీసిందంతా కట్ చేయి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకో. ఓకే, స్టార్ట్. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? పిల్లలన్నాక గోల చేస్తారు, కానీ వాళ్ళని అరవటం వల్ల మనకే వస్తుంది చెప్పండి? పిల్లలే కదా గోల చేసేది. పిల్లలు కాకపోతే మనం చేస్తామా ఏంటి? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఎప్పుడైనా సరే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు అనేవాళ్ళు పెద్దవాళ్ళని చూసి అన్నీ అనుసరిస్తారు. కాబట్టి మనం ముందు పేషెన్స్గా ఉంటే మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సరే, మరి నాకు కాస్త ఇంట్లో పని ఉంది. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. సౌజీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.